అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి డిసెంబర్ 13 అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, వారికి శుభాలు జరగబోతున్నాయా, అశుభాలు జరగబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులోని ప్రతి ఒక్క అంశం కూడా మీకు అర్థమై తీరుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నరఘోష, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో అయితే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి సంప్రదించి మీ సమస్యలకన్నిటికీ పరిష్కారాన్ని తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశివారి యొక్క జీవితం ఒక వ్యక్తి అయితే అడుగు పెట్టబోతున్నాడు. ఈ వ్యక్తి సాధారణమైన వ్యక్తి అయితే కాదు. మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాడు. మరి దాని వల్ల ఆ వ్యక్తి రావడం వల్ల మీకు అదృష్టంలోని ఒక కొత్త మలుపు తెరవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి పూర్తిగా మిమ్మల్ని ఒక అవకాశం అనేది కూడా అప్పగించబోతున్నాడు. దానివల్ల మీ జీవితంలో ఎప్పటికప్పుడు ఒక మంచి అవకాశాలు మీరైతే సాధించుకున్న వారైతే అవుతారు. ఒక మార్గంగా నిలబడబోతున్నారు. మరి రేపటి రోజున ఈ యొక్క రాశివారు చాలా జాగ్రత్తగా అయితే ఈ వీడియోని చూడాలి. ఈ వీడియోని ఈ యొక్క వ్యక్తి అయితే రహస్యంగా వస్తున్నాడు కనుక ఆ వ్యక్తి మీ ముందు ప్రత్యక్షంగా కనిపించకపోయినా సరే గౌరవం నుంచి మీకు చాలా లాభంగా ఉంటుంది. మీ పనిని గమనిస్తూ ఉంటారు. మీ యొక్క శ్రమను అర్థం చేసుకోబోతున్నారు. మీరు ఏ సమయంలో మీకు సహాయం చేయాలో పరిశీలిస్తూ ఉన్నాడు. మీ పరిస్థితి మారేందుకు దారి కూడా వెతుక్కుంటూ ఉన్నాడు. ఈ వ్యక్తి రహస్యంగా ఉండడానికి కారణం ఒకటి ఉంది. అదేంటంటే గనక మీపై ఉన్నటువంటి ఒక గౌరవం అయితే అయి ఉండొచ్చు, లేదా బంధం అయి ఉండొచ్చు, మీకున్నటువంటి ఒక మంచి రిలేషన్షిప్ అయితే అయి ఉండొచ్చు. మీ జీవితంలో రేపటి రోజున ఖచ్చితంగా ఎందుకు దగ్గర అవుతున్నారని అయితే మీ యొక్క గ్రహస్థితి ప్రస్తుతం ఒక ప్రత్యేక కోణంలో ఉండబోతుంది. మీ జీవితంలోకి వచ్చేటువంటి వ్యక్తులు మీ వృత్తికి, మీ ఎదుగుదలకు, మీ యొక్క మార్పుకు దోహదపడబోతున్నారు. గురుదృష్టి, శని, దూరదృష్టి అడ్డంకులన్నీ తొలగించడానికైతే రాహువు యొక్క సీక్రెట్స్ అన్నీ కనెక్షన్ శక్తి అనేది ఉంటుంది. ఇది చాలా మందికి అర్థం కాదు. ఎందుకంటే ఇది అర్థం కావాలంటే అనుభవం అయ్యేటువంటి ఒక పరిస్థితి, అవకాశాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి మీ దారిలోకి రావాలి. మార్గం కూడా చాలా స్పెషల్ అన్నమాట. చాలామందికి కూడా అంటే చాలా రావడం అనేది మనకి చాలామంది వచ్చి నష్టపెడుతూ ఉంటారు. అంతే తప్పించి మనకు ఎవరు సహాయం చేయరు. ఎవరు కూడా మనల్ని అంతగా మంచి చేయడలేదనే ఆలోచనలతో మనం ఎప్పుడూ ఉండొచ్చు. కానీ మీరు చూస్తే వీరు కరెక్ట్ చెప్తున్నారని అయితే అనుకోబోతున్నారు. ఆ వ్యక్తి మీకు అదృష్టాన్ని తీసుకురాబోతున్నాడు. మీ జీవితాన్ని ఏ విధంగా మారుస్తాడంటే గనక ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్దాము. ఈ వ్యక్తి జీవితంలో ముఖ్యంగా కొన్ని మార్పులనైతే తీసుకురాబోతున్నాడు. అందులో ఒకటి, పని మీద మీకు సడన్గా ఒక క్లారిటీ. అంటే ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, నువ్వు చాలా కాలం నుంచి ఆగిపోయిన ఒక పనినైతే ఆ వ్యక్తి చెప్పేటువంటి ఒక మాటతో ముందుకు కదులుతుంది. అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు. ఆడవారికి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కూడా ఉంటుంది, మగవారికి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం కూడా ఉంటుంది. ఈ రెండింటి వలన మీ జీవితానికి ఒక మార్పు అనేది కలగవచ్చు. మరొక పెద్ద అవకాశం ఉద్యోగంలో, మరి బిజినెస్లో, పర్సనల్ లైఫ్లో అయితే ఏదో ఒక విషయంలో అయితే మీకు ఒక తలుపు అయితే తెరవబోతుంది. మీ మీద మీకు విశ్వాసం రాబోతుంది. ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు దక్కబోతుంది. ఇది ఒక చిన్న అవకాశం అయితే కాదండి, ఒక పెద్ద అవకాశము. మీకు గమనించవలసిన విషయం ఏంటంటే కనుక మీపై మీకు విశ్వాసం అనేది ఉండాలి. మీరు అవమానించిన దానికంటే కూడా మీరు చేయగలరు అనేది మేము చెప్పేసి వినిపించినటువంటి మాట అంతా సడన్గా మీ మాట మీ ఆత్మవిశ్వాసాన్ని బట్టి అయితే ఉంటుంది. రేపటి రోజున మీ మీద మీకే విశ్వాసాన్ని పెంచబోతున్నారు. ఈ వ్యక్తి ఎవరంటే మీకు ఒక మిత్రుడు కావచ్చు, లేదా ఆ వ్యక్తి మీకు ఇప్పటివరకు ఏమీ చెప్పనటువంటి గుర్తురా అనేటువంటి కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీకు గుర్తించేటువంటి కొన్ని సూచనలు మీకు కొద్దిగా ఫలానా వ్యక్తి నేను క్లారిటీగా అని చెప్పలేను. కానీ ఆ వ్యక్తి విషయంలో అయితే మీకు ఏ విధంగా ఉండబోతుంది అయితే చెప్తాను. ఇటీవల మీరు మాట్లాడినటువంటి ఒక వ్యక్తి అయి ఉండవచ్చు. మీరు కష్టాన్ని గమనించినటువంటి ఒక పెద్దవారు అయి కూడా
కూడా అయి ఉండొచ్చు, మీరు ఉద్యోగంలో మెచ్చుకునేటువంటి ఒక వ్యక్తి కూడా అయి ఉండవచ్చు, లేదా పూర్తిగా ఒక కొత్త వ్యక్తి కూడా అయి ఉండవచ్చు, ఒక పాత పరిశీలకుడు కూడా అయి ఉండవచ్చు. ఈ వ్యక్తి మీద మీరు ఒక మంచి భావనను అయితే కలిగి ఉంటారు. ఎలాంటి స్వార్థం లేని ఇతను చాలా మంచివాడు, చాలా మంచిది, ఈవిడ మనకు చాలా సహాయం చేయగలుగుతుంది, ఈవిడ మనకు విషయంలో మంచిగానే ఉంటుంది, మంచిగా తోడు నీడిస్తుంది, మంచి సలహాలు ఇస్తుంది, అనుకూలంగా ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుంది అనుకునేటువంటి వ్యక్తి మరి తన మనసులో అతని జీవితం వెలుగులోకి రావాలని, ఒక జీవితం మంచి స్థితిలోకి రావాలని, మిమ్మల్ని మంచి స్థితిలోకి తీసుకెళ్లాలని ఆ వ్యక్తులు చాలా అరుదుగా ఉంటూ ఉంటారు. వారినైతే మీరు అసలు వదులుకోవద్దు, అసలు దూరం చేసుకోవద్దు. ఈ వ్యక్తి మనకు ఏ విధంగా సహకారం చేస్తాడంటే ఎటువంటి సహాయం తప్పనిసరిగా డబ్బుతోనే అయితే కాదండి. ఈ రాశి వారు ఏ సమయంలో అయినా ఏ అవకాశం వచ్చినా అన్ని రకాల కూడా వీళ్ళు సానుకూలంగా అయితే ఉంటూ ఉంటారు. ముఖ్యంగా మనకు ప్రతి ఒక్కరూ కూడా డబ్బు ఇవ్వాలని రూల్ ఏం లేదు. మంచి సలహా ఇచ్చినా చాలు, మంచి సమాచారం ఇచ్చినా చాలు. ఆ యొక్క చిన్న సలహా ద్వారా, మంచి సమాచారం ద్వారా జీవితం అద్భుతంగా కూడా మారబోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఒక పరిచయం కూడా మనకి జీవితాన్ని మలుపు తిప్పబోతుందని అయితే గమనించుకోవాలి. మరి రేపటి రోజున అయితే ఒక అడ్డంకి తొలగించేటువంటి మార్గం కూడా ఉండవచ్చు. ఒక మాట వల్ల వచ్చినటువంటి ధైర్యం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి మనకు సహాయం చిన్నది కనిపించినా కూడా ఇతను మనకి చేసినటువంటి సమాచారం, అందించినటువంటి సమాచారం ఏదైనా కానీ వేరే వాళ్ళు అందించలేరు కదా. ఎందుకంటే ఎంతో ధైర్యం ఉండాలి. సలహా ఇవ్వటం అంటే అవతల వాడు ఆచరించేవాడై ఉండాలి. చెడు చెప్పే వాళ్ళైతే వెంటనే ఉండకూడదు. వాళ్ళని ఆచరించి మంచిగా చెప్పే వాళ్ళైతే ఉంటారు. చెడులోకి వెళ్ళిపోతాం కానీ మంచిలోకి అయితే వెళ్ళము. అలా చాలా అరుదుగా ఉంటారు. అందుకని శత్రువులు ఎక్కువగా కనపడుతూ ఉంటారు. ఒక అవకాశం అనేది నచ్చిన దాని అవకాశాన్ని మనం సరైన అవకాశమా కాదా అని గమనించలేము. ఎందుకంటే చాలామంది ఏముందిలే అని తప్పించుకుంటూ ఉంటారు. వచ్చేదే కదా అని రాని, కానీ పట్టుకుంటేనే మీకు అందలం ఎక్కాలంటే అది ఎక్కలేరు గనక ప్రతి మనిషి చెప్పే మాట ఎటువంటిదని అదే ఒకసారి మనం గమనించుకొని తీరాలి. ఆ ఎదుటి వ్యక్తి ఇచ్చే సమాచారం, సలహా మంచిదా కాదా అని గమనించుకునే విషయం అయితే మనం తెలుసుకోవచ్చు. అలాగే మీరు వెళ్ళే మార్గాలన్నీ అడ్డంకులు తొలగించి మీకు మంచి ఒక బాటను కూడా మీకు తయారు చేయబోతున్నాడు. ఈ రాశి వారు లభించిన ముఖ్యమైనటువంటి ఫలితాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఈ రహస్య వ్యక్తి దగ్గర పట్టడం వల్ల మీకు ముఖ్యంగా మూడు ఫలితాలు ఉన్నాయి. అవేంటంటే మీకు కూడా సమస్య పరిష్కారం అవుతుంది. అంటే గతంలో ఏదైనా ఒక పెద్ద సమస్యలు ఉన్నాయో అవి కూడా మీకు పరిష్కారం అవ్వనివి ఉన్నాయో అవన్నీ కూడా రేపటి రోజున పరిష్కారం అయితే తీరుతాయి. మీరు ఎవరితో చెప్పుకోలేని సమస్యలు కూడా ఒక దారికి వస్తాయి. ఇది ఒక ముఖ్యమైనదే కదండి. ఇక రెండవది అయితే పెద్ద నిర్ణయాలు కూడా మీరు సరైన దారిలో పడతారంటే పెద్ద నిర్ణయాలు మేము చేయలేము, మన వల్ల కాదు, మన మానవ బలం సరిపోదేమో అని, దైవ బలం లేదేమో అని అనుకున్న బలంగా ఇబ్బందులు అయితే జరుగుతూ ఉంటాయి. అటువంటివన్నీ పనులు కూడా మీరు ఎవరికి కూడా నిర్ణయానికి పూర్తిగా అయితే దైవ బలం లేదు, మానవ బలం లేదు అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. రేపటి రోజున దైవ బలం మరియు మానవ బలం రెండూ కలవడం వల్ల మీకు విజయం అయితే మీకు లభిస్తుంది. ఒక మంచి సమస్య కూడా, ఒక మంచి విధి మలుపు కూడా మీకు జీవితంలోకి రావడం అనేది విధి రూపంగా అయితే ఒక టర్నింగ్ పాయింట్ అయితే మీరు గమనించాలి. ఈ వ్యక్తిని ఎలా గుర్తించాలంటే ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు అసలు గుర్తించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకి సహాయం చేసేవాడు భగవంతుడు మనకు పంపిస్తున్నాడు, అంతేకాని వాడు వీడే చేస్తున్నాడని చెప్పి వీడి గురించి తెలుసుకుని వాడికి సహాయం చేయడం, మాట్లాడడం, ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు అధిక నమ్మకం, సానుభూతి, మాటల్లో శాంతి, నీ కోసం ఏదో చేయాలనుకున్న భావన కనపడుతూ ఉంటుంది. ఎవరైనా సరే ఇలా ఉంటే ఇతనే ఈ వ్యక్తి తోబుట్టువులు అయి ఉండొచ్చు, బంధువులు అయి ఉండొచ్చు, అన్నదమ్ములు అయి ఉండొచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు, బయట వ్యక్తులు కూడా అయి ఉండవచ్చు, తెలిసిన వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. ఈ వ్యక్తితో మీరు కలుపుగోలుతనంగా ఎంతో ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినటువంటి వ్యక్తి కొందరు నెలల్లో, కొన్ని సంవత్సరాలు, కొన్ని జీవితాల కాలంగా వచ్చినటువంటి ఒక మంచి దశగా అయితే మీకు ఒక కీలక మార్పు అయితే రాబోతుంది. ఈ సమయంలో కూడా చాలా జాగ్రత్త చాలా అవసరమే. మీరు విశ్వసించిన వారు ఎవరు, దూరం పెట్టిన వారు ఎవరు, దగ్గరగా ఉండాల్సిన వారు అనేది మీరు గమనించుకొని తీరాలి. అదే మీరు గమనించుకుంటే మనకి రేపటి రోజున అండగా మంచిగా జరుగుతుంది. ఈ వ్యక్తి యొక్క మనసు అయితే మనకి పక్కాగా ఒక వ్యక్తి జోక్యం చేసుకోవాలి. మీరు మీలో మార్పు ప్రారంభమైందనేది తెలుసుకోండి. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా రేపటి రోజున అనుకూలంగా తీసుకెళ్లే రోజులనైతే చెప్పుకోవాలి. మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకొచ్చేటువంటి వ్యక్తి దగ్గర పడడం వల్ల మీ జీవితం పూర్తిగా మారబోతుంది. రేపటి రోజున జీవితంలో ఒక మంచి దారులు తెరుచుకోబోతున్నాయి. వ్యక్తి మీ యొక్క అదృష్టం తలుపులు అయితే తీర్చేటువంటి ఒక వ్యక్తి అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు. భవిష్యత్తును మార్చే విధంగా మారబోతున్నాడు. సిద్ధం కండి. ఇక మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కావున మీరు ఈ రాశుల వారైతే రేపటి రోజున ఏ పని చేసినా కూడా 3 పువ్వులు 6 కాయలుగా అయితే ఉంటుంది. అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి రేపటి రోజున ప్రధానంగా అయితే చాలా మంచి రోజు అని అయితే చెప్పుకోవచ్చు. వీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల, కుంకుమార్చన చేయడం వల్ల అమ్మవారికి ఖచ్చితంగా కూడా అనుగ్రహం అయితే మీకు లభించి తీరుతుంది. అలాగే శనిదేవుని ప్రార్థించడం వల్ల శని భగవానుడు ఎల్లవెల్లా మీకు
వెన్నంటే ఉంటాడు. మీకు ఆపదలు రానివ్వకుండా చూసుకుంటూ ఉంటారు. అలాగే మీరు శివారాధన చేయడం వల్ల, శివుని యొక్క దర్శనం చేసుకోవడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. రేపటి రోజున నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీరు చేపట్టిన ప్రతి ఒక్క కార్యంలో కూడా, ప్రతి పనిలో కూడా మీకు విజయం అనేది మీ వెంటే వస్తూ ఉంటుంది. తెలుసుకున్నాం కదండి రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.